నువ్వు బలహీనుడు కాదు, ఆలోచన బలహీనమైంది. దానిని శుద్ధి చేసుకో, నీవు ప్రకాశిస్తావు. నీలోని కృష్ణుని మేల్కొలపు. నిన్ను వెక్కిరించినవారు నీ గురువులు. వారు నీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తారు. వారికి కోపం కాదు, కృతజ్ఞత చూపు. ఎందుకంటే వారి ద్వేషమే నీ ప్రేరణ. వారి మాటలు నీ శక్తికి ఇంధనం. విజయం అంటే కేవలం ఫలితం కాదు, అది ఒక స్థితి, ఒక మనోభావం. నీ ప్రయత్నం సత్యమయ్యుంటే దేవుడు నీతో ఉంటాడు. నీకు సమయం ఆలస్యం అయ్యింది అనిపించినా దేవుడి సమయం ఎప్పుడూ సమయానికే వస్తుంది. ధర్మం ఎప్పుడూ కష్టమైనదే, కానీ అదే సత్యానికి మార్గం. అసత్యం తాత్కాలిక సుఖమిస్తుంది, కానీ అది ఆత్మను బంధిస్తుంది. ధర్మమే నిన్ను విముక్తి చేస్తుంది. ఏ దారినైనా నడిచినా భయపడకు, ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను. నీ వెనక వదిలింది నీ గతం కాదు, నీ వెనక నడుస్తున్నది నా కృప. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 వేస్తాను. నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు, అవి నీ హృదయ శుద్ధికి సాక్ష్యం. అవి నేలమీద పడవు, అవి నా పాదాలపై పడతాయి. నీ ప్రార్థన ఎప్పుడూ వినిపిస్తుంది. నేను నీ హృదయంలోనే నివసిస్తున్నాను. అహంకారం మనిషిని బంధిస్తుంది, వినమ్రత విముక్తి చేస్తుంది. గర్వం నీ శక్తిని తినేస్తుంది, వినయమే నీ శక్తిని పెంచుతుంది. నీ గుండె మృదువుగా ఉంచు, అది దేవుని ఆలయం. ప్రతి సమస్యకు పరిష్కారం నీలోనే ఉంది, దానిని బయట వెతకకు. నీ ఆత్మలోకి దిగు, అక్కడనే సత్యముంటుంది. నిన్ను తెలుసుకుంటే ప్రపంచాన్ని తెలుసుకున్నట్టే. ఆ జ్ఞానం నీకు శాంతి ఇస్తుంది. మానవుడు తప్పు చేస్తాడు, కాని పశ్చాత్తాపం అతన్ని దేవుడిగా చేస్తుంది. తప్పులను దాచక అంగీకరించు, అది నీ శుద్ధికి మార్గం. నీ మనస్సు పాపం కాదు, పాపం అంటే తెలియకపోవడం. జీవితంలో గెలవాలంటే ముందు నీ భయాన్ని చంపు, ఎందుకంటే భయమే పరాజయానికి మూలం. దాన్ని ధైర్యంతో ఎదుర్కొంటే నీ శత్రువే నీ గురువవుతాడు. ఇతరులను నిందించడం ఆపి నీ బాధ్యతను స్వీకరించు, ఎందుకంటే నీవే నీ జీవితం సృష్టిస్తున్నావు. నీ ఆలోచనలే నీ భవితవ్యం. మంచిగా ఆలోచించు, మంచిగా జీవించు. నిన్ను ద్వేషించేవారు ఉన్నప్పుడు దానర్థం నీవు ఎదుగుతున్నావు. వారిని శత్రువులుగా చూడక పరీక్షగా చూడు. దాని నుంచి బలాన్ని తీసుకో, ప్రేమతో ప్రతిస్పందించు. అదే నీ ఆయుధం. నిన్ను తక్కువగా చూసినప్పుడు దేవుడు నీ విలువను పెంచుతాడు. నీవు నిశ్శబ్దంగా కష్టపడు, నీ విజయమే నీ సమాధానం కావాలి. శబ్దం కాదు, ఫలితమే మాట్లాడుతుంది. ధనము, ఖ్యాతి, అందము తాత్కాలికం, కాని నీ సద్గుణాలు శాశ్వతం. ధర్మం నీతో ఉన్నంతకాలం ఏ శాపం నీకు హాని చేయదు. సత్యం నీ రక్షణ కవచం. ఎవరూ నిన్ను రక్షించలేరు, నువ్వు తప్ప. దేవుడు మార్గం చూపుతాడు, కాని నడవాల్సింది నీవే. ధైర్యం నీ మొదటి అడుగు. జీవితం ఒక పరీక్ష కాదు, అది ఒక అవకాశం. ప్రతి క్షణం నీ ఆత్మను మెరుగుపరుచుకో. ప్రతి అపజయం ఒక పాఠం. నీ హృదయం మారితే నీ విధి మారుతుంది. ఎవరైనా నిన్ను వదిలిపోతే దానర్థం వారు నీ ప్రయాణానికి అవసరం లేరు. దేవుడు ఎవ్వరినీ తప్పు లేకుండా దూరం చెయ్యడు. వెళ్ళిన వారిని కాదు, ఉన్నవారిని ప్రేమించు. విశ్వాసం ఎప్పుడూ వ్యర్థం కాదు. నీ మనస్సు కల్లోలంగా ఉన్నప్పుడు శ్వాసను గమనించు, అది నా రూపం. నీ అంతరాత్మ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అక్కడ నేను కనిపిస్తాను. వేదన వచ్చినప్పుడు పారిపోవద్దు, దానిని ఆలింగనం చేసుకో. నీ మాటల్లో శక్తి ఉంది. అవి సృష్టించగలవు లేదా నాశనం చేయగలవు. మంచి మాటలతో లోకాన్ని అలంకరించు. వాక్యమే ఆయుధం, దాన్ని సత్యం కోసం వాడుకో. ప్రేమతో మాట్లాడితే దేవుడు వినిపిస్తాడు. ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం. గతాన్ని మరిచిపో, భవిష్యత్తును స్వాగతించు. ప్రతి క్షణం నీకు ఒక అవకాశం, దానిని వృధా చెయ్యకు. నీవు ఈ లోకానికి కారణంతో వచ్చిన వాడివి. స్వార్థం మనిషిని చిన్నవాడిని చేస్తుంది, నిస్వార్థం దేవుడిని దగ్గర చేస్తుంది. ఇతరుల సంతోషంలో నీ ఆనందాన్ని వెతుకు, అది నీ ఆత్మను విస్తరింపచేస్తుంది. ప్రేమే నిజమైన పూజ. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీవు నిజంగా బలవంతుడివి అవుతావు. సముద్రం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తరంగాలు పుడవు. సవాళ్లు లేనిదే గొప్పతనం రాదు. నీవు పడిపోతే అది ముగింపు కాదు, లేచి నిలబడి పోరాడు.
ప్రతిసారి లేచే ధైర్యమే విజయం. నీవు ప్రయత్నం మాపకపోతే దేవుడు ఫలితం మాపడు. కోపం నీ తీర్పును చంపుతుంది, శాంతి నీ జ్ఞానాన్ని పెంచుతుంది. కోపం కంటే దయశక్తివంతమైనది. నిన్ను నియంత్రించగలవాడే యోధుడు. లోపలి యుద్ధమే నిజమైన విజయం. సమయం నీకు వ్యతిరేకంగా ఉన్నట్టనిపించినా అది నీ పరీక్ష. సమయం మారుతుంది, కానీ సత్యం కాదు. సహనం నీ గొప్ప ఆయుధం. సమయం వచ్చినప్పుడు నీ వెలుగు మెరిసిపోతుంది. దేవుడు ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు. ఆయన సమయం పరిపూర్ణమైనది. నీవు కష్టపడుతున్నప్పుడు ఆయన నీ మార్గం వేస్తున్నాడు. విశ్వాసముంచు, ఫలితం ఖాయం. నీ లక్ష్యం స్పష్టంగా ఉంచు. దారి కష్టమైనదైనా నడుచు. మధ్యలో ఆగక చివరి వరకు పోరాడు. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు లోకం కూడా నిన్ను నమ్ముతుంది. నీ జీవితం దేవుడి వ్రాసిన గ్రంథం. నీవు దానిలోని పాత్రవు. ఎక్కడ కన్నీళ్లు వస్తాయో అక్కడ పాఠం ఉంటుంది. ప్రతి అధ్యాయం అవసరమే. ద్వేషం నీలో ఉన్న ప్రేమను నశింపచేస్తుంది. ప్రేమ నీలోని దేవుణ్ణి బయటకు తెస్తుంది. ప్రతి ఒక్కరిని క్షమించు. క్షమించే మనసే దైవం. క్షమించడమే విముక్తి. ఎప్పుడూ ఎవరైనా నీకంటే మెరుగ్గా ఉంటారు, కానీ నీలో ఉన్న ప్రత్యేకత ఎవరిలోనూ లేదు. అదే నీ శక్తి. నీ మార్గం నీదే. దాన్ని గౌరవించు. తనదైన దారి నడిచేవాడే మహానుభావుడు. నీ శరీరం తాత్కాలికం, కానీ నీ ఆత్మ శాశ్వతం. అందుకే భయపడక. జీవితమంటే ప్రయాణం, గమ్యం కాదు. ప్రతి అడుగు పాఠం. దేవుడు నీ చేతుల్లోనే ఉన్నాడు. నీ కర్మలోనే ఆయన నివసిస్తాడు. సత్యంగా పనిచేయు, ఫలితం వచ్చి తీరుతుంది. కర్మే యజ్ఞం, కర్మే పూజ. దానిలోనే నీ విముక్తి. నిన్ను నీతో పోల్చుకో, ఇతరులతో కాదు. నీ నిన్నటికంటే నేడు మెరుగవ్వడం విజయమే. నిశ్శబ్దంగా అభివృద్ధి చెందు. పువ్వు శబ్దం చెయ్యదు, కాని దాని వాసన ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అలాగే నీ కృషి మాట్లాడుతుంది. పరాజయం అంటే ముగింపు కాదు, అది ప్రారంభం. అది నీ మార్గాన్ని చూపుతుంది. దాన్ని స్వీకరించు, దాని నుంచి నేర్చుకో. దానినే విజయంగా మలుచుకో. జీవితం ఒక సంగీతం. ప్రతి నోటు అవసరం. కష్టాలు కూడా ఆ రాగంలో భాగం. అవి లేకుంటే గీతం అసంపూర్ణం. దేవుడు ప్రతి స్వరాన్ని తెలుసుకుంటాడు. నీ హృదయం పవిత్రంగా ఉంటే దేవుడు నీలో నివసిస్తాడు. నిష్కామ ప్రేమే నిజమైన భక్తి. దాన్ని పెంచు, అది నీ రక్షణ కవచం. ప్రేమే పరమధర్మం. నీ ఆత్మకాంతిని ఎవరూ ఆపలేరు. అది దేవుని జ్యోతి. దాన్ని భయం, సందేహం కప్పనివ్వకు. నీ వెలుగు ఇతరులకు మార్గం చూపుతుంది. ప్రకాశించు, అదే నీ ధర్మం. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.